2025 లో ఇండియాలో రిసెషన్ ఇంపాక్ట్ ఉందా? అర్జెంట్ గా ఈ రీల్ ని మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్ కి షేర్ చేయి, మాట్లాడుకుందాం. దీనికోసం ఒక 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, యుఎస్ లో 2025 లో ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది చూసుకొని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు 27% యుఎస్ లో రిసెషన్ వచ్చే ఇంపాక్ట్ ఉందని వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 2, ట్రంప్ గెలిచిన తర్వాత 2 ఇంపార్టెంట్ వ్యాఖ్యలు చేసిండు. ఒకటి, ఒక ఇంటర్వ్యూలో యుఎస్ లో రిసెషన్ వస్తుందా లేదా అని ఇంటర్వ్యూర్ అడిగితే రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా కూడా యుఎస్ పెద్ద ఇంపాక్ట్ కాదు అని ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకోటి, ఒక ప్రెస్ మీట్ అటెండ్ అవుతూ వి ఎక్స్పోజ్డ్ ఇండియా అని ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఇండియా లాంటి ఫ్రెండ్లీ దేశమే యుఎస్ ప్రొడక్ట్స్ మీద 100% ట్యాక్స్ వేసి ఇండియాలోకి ఎలో చేస్తున్నారు. ఇది మాత్రం వెనక్కి తీసుకోకుంటే ఏప్రిల్ 12 లోగా మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారని ట్రంప్ డైరెక్ట్ గా ఒక హార్ష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ కి భయపడి ఇండియన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది వెనక్కి వచ్చేసారు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. పాయింట్ నెంబర్ 3, ఇండియన్ యాక్సెంచర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వీఆర్ స్టిల్ కన్స్ట్రెయింట్, అంటే కొన్ని మా పాత ప్రాజెక్టులు అయిపోయాయి, కొన్ని ప్రాజెక్టులో బడ్జెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం లేదు, అండ్ కొత్త ప్రాజెక్ట్ రావడానికి కూడా అవకాశం లేదు. సో దీనికోసం 11 నుంచి 12% ఎంప్లాయీ లే ఆఫ్ జరిగే అవకాశం ఉందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో యుఎస్ లో ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్, ట్రేడ్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా, అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్, ఇవి చూసుకున్నట్టయితే ఇండియాలో కూడా రిసెషన్ వచ్చే అవకాశం ఉంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం న్యూట్రల్ జ్ఞానిని ఫాలో కొట్టు.